జయ భారత్ ట్రస్ట్ సేవలు తరతరాలకు స్ఫూర్తిగా నిలవాలని సౌత్ కోస్టల్ రైల్వే చీఫ్ వర్క్షాప్ మేనేజర్ త్రినాథ్ కుమార్ ఆకాంక్షించారు. జై భారత్ చారిటబుల్ ట్రస్ట్ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు 1 టౌన్ తారాపేటలోని విజయవాడ సోషల్ క్లబ్ అండ్ లిటరరీ సొసైటీ హాల్లో ఘనంగా నిర్వహించారు. ద్వితీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ట్రస్ట్ పక్షాన పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో సౌత్ కోస్టల్ రైల్వే చీఫ్ వర్క్షాప్ మేనేజర్ ఎం త్రినాథరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జయ భారత్ ట్రస్ట్ స్థాపించి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ట్రస్ట్ తరఫున నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను మరింత విస్తరిస్తూ ముందుకు సాగాలని ఆయన కోరారు. రాబోయే తరాలకు స్ఫూర్తిగా ఈ ట్రస్ట్ సేవలు నిలవాలని ఆయన ఆకాంక్షించారు. ఆల్ ఇండియా పంచాయతీ పరిషత్ ఏపీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఎం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ట్రస్ట్ ద్వారా సేవలు అందించడం అనేది ఒక పవిత్ర కార్యక్రమం అని ప్రశంసించారు. చాలా మంది ట్రస్ట్ స్థాపించిన వాటిని సక్రమంగా నిర్వహించలేరని అన్నారు. 2 ఏళ్లుగా జై భారత్ ట్రస్ట్ ను గడిచిన 2 ఏళ్లుగా విజయవంతంగా నిర్వహిస్తున్న ట్రస్ట్ ప్రతినిధులను ఆయన అభినందించారు. ఈ ట్రస్ట్ భవిష్యత్తులో మరింత దివ్యంగా ఎదగాలని, సామాజిక సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయుష్ డిపార్ట్మెంట్ కి చెందిన డాక్టర్ పద్మజాదశి, ఎస్ఎన్జి ఫౌండేషన్ వ్యవస్థాపకులు కందుల శారదావాణి, కాంట్రాక్టర్ పి నాగరాజ్ కుమార్, నేషనల్ ఉమెన్స్ రైట్స్ కమిషన్ వైస్ చైర్మన్ గుడివాడ కృష్ణకిషోర్, ట్రస్ట్ అధ్యక్షుడు శ్రీనివాసరావు, సెక్రటరీ పవన్ కుమార్, చైర్మన్ జగదీష్, కోశాధికారి నాగజ్యోతి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జై భారత్ చారిటబుల్ ట్రస్ట్ ఈరోజు 2వ వార్షికోత్సవం జరుపుకున్న సందర్భంగా జై భారత్ చారిటబుల్ ట్రస్ట్ యొక్క వ్యవస్థాపకులకు మరియు నిర్వాహకులకు అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. సో ఈ సంస్థ ఇదే విధంగా తన సేవా కార్యక్రమాలని విస్తరిస్తూ ఇంకా మరింత మంచి లక్ష్యంతో ముందుకు సాగాలని, 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు కాకుండా తరతరాలకి ఈ సంస్థ స్ఫూర్తిగా నిలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు జై భారత్ చారిటబుల్ ట్రస్ట్ వారి 2వ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన అందరికీ ముందుగా నా నమస్కారాలు. ఇది చాలా ఎంతో పవిత్రంతో కూడిన పని. ఇవాళ చాలామంది ట్రస్టులు పెడుతున్నారు, కానీ ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు. ఇప్పుడు సమాజాన్ని బట్టి చూస్తుంటే 2 సంవత్సరాల నుంచి నిరంతరంగా ఎలాంటి కార్యక్రమాలైనా విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. భవిష్యత్తులో కూడా ఇది ఇలానే ఇంకా దివ్యంగా వెలుగుతూ మరి ఎక్కువ సేవా దృక్పథంతో పనిచేయాలని వీరికి ఎల్లవేళలా మా సహకారం అలానే భగవంతుడి సహకారం ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. నా పేరు ముల్లంగి రామకృష్ణారెడ్డి, ఆల్ ఇండియా పంచాయతీ పరిషత్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్. Like, subscribe and press the bell icon for new updates.